మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం క్షేమంగా ఉన్నారని తలంచి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. రండి, మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి చక్కని దేవుని మాటలు చదివి ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాలు. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడ నుండి వచ్చితవని వాని నడుగగా, అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ప్రియులారా, మనం యోబు గ్రంథం 1వ అధ్యాయంలో నుంచి చక్కని ఆధ్యాత్మికమైన పాఠాలు మనం నేర్చుకుంటున్నాం, తీసుకుంటున్నాం. మనం చదివిన ఈ 6-7 వచనాల్లో దేవుని సన్నిధిలో, యెహోవా సన్నిధికి దేవదూతలందరూ రావలసిన ఒక రోజు వచ్చింది. అయితే వారందరూ దేవుని ఎదుటికి వచ్చినప్పుడు అపవాది అనబడినటువంటి సాతాను కూడా దేవుని సన్నిధికి వచ్చాడు. వచ్చినప్పుడు దేవుడు అడిగాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని. దేవుడికి తెలియక కాదు, కానీ వాడి నోటి నుండి వినాలని ఆయన అనుకుంటాడు. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అడిగాడు. అడిగితే ఈ అపవాది అయినటువంటి సైతాన్ ఇచ్చినటువంటి మాట ఏందో తెలుసా? అది ఏమంటున్నాడు? భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. సైతాన్ ఏమంటున్నాడంటే, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతున్నాను, అటు ఇటు తిరుగులాడుతూ వచ్చేసాను, నేను సంచరిస్తున్నాను భూమి మీద. అంటే కుదురుగా ఉండడా వాడు? అపవాది అనబడినటువంటి వీడు కుదురుగా ఉండడు. అసలు వాడి పని అటు ఇటు ఇటు అటు తిరగటం అన్నమాట. ఈరోజు కూడా చూడండి, చాలా మందిని మనం గమనించినప్పుడు అసలు ఏం కుదురుగా ఉండరు ప్రజలు. కుదురుగా కూర్చుందాం, నెమ్మదిగా దేవుని సన్నిధిలో కూర్చొని ఆరాధన చేసుకుందాం, ఎక్కువ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉందాం. అలాంటి కుదురు లేదు మనుషులకి. ఏ కాడికి అటు ఇటు ఇటు అటు తిరగటం అన్నమాట. తల్లిదండ్రులు కూడా చెబుతూ ఉంటారు పిల్లలకి, ఎందుకురా అట్ట తిరుగుతున్నావని. తిరుగుతాడు మరి, కుదురుగా ఉండే లక్షణం లేదు కదా. ఏదన్నా పని చేసుకోవటానికో లేదా ఏదన్నా చదువుకోవటానికో ఉపయోగపడేదానికి ప్రయాస పడితే అది తప్పు కాదు, మంచిది అది. కానీ వ్యర్థంగా తిరిగే వాళ్ళ గురించి చెప్తున్నాను సుమా. సైతాను లక్షణం, సైతానుగాడి పని అది. వ్యర్థంగా ఆ ఇంటికి ఈ ఇంటికి, ఆ పాపానికి ఈ పాపానికి, ఆ ఇంటి ముందుకి ఈ ఇంటి ముందుకి, ఆ బజారుకి ఈ బజారుకి, అక్కడికి ఇక్కడికి, రాత్రి పగలు అనే తేడా లేకుండా విపరీతంగా తిరుగుతుంటారు. కొంతమంది కాలుకు బలపం కట్టుకొని తిరిగినట్టు తిరుగుతారు. పాపం కోసం ఆరాట పడతా ఉంటారు, ప్రయాస పడతా ఉంటారు, పరుగులెత్తుతూ ఉంటారు. కుదురుగా కూర్చునే వారి సంఖ్య తగ్గిపోయింది. ఈ రోజున మీరు గమనించండి, ఎవరైనా బైబిల్ దగ్గర కుదురుగా కూర్చొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం, ప్రార్థనలో పోరాడటం, ఎక్కువగా ప్రభు పాదాలు పట్టుకొని మొరపెట్టడం, గంటల తరబడి గదిలో ఉండి దైవ ధ్యానంలో గడపటం గమనిస్తున్నామా? అలాంటి వారిని మనం గమనిస్తున్నామా? లేదుగా. ఒకవేళ ఏదైనా కుదురుగా గదిలో ఉన్నా ఏ సెల్ ఫోన్తోనో, ఏ సినిమాలు సీరియళ్లతోనో కాలం గడిపేస్తున్నారు.
ముఖ్యంగా ఈ వాక్యానుసారంగా బోధించుకుంటున్నట్లు అటు ఇటు ఇటు అటు తిరుగుతున్నారు. వ్యర్థమైన తిరుగుళ్ళు, సమస్యలు, గొడవలు, పాపం, అక్రమ సంబంధాలు, ఆ ఇంటికి ఈ ఇంటికి చాలా దారుణమైనటువంటి రీతిలో మనుషులు సంచరిస్తున్నారు. వ్యర్థమైన పాపం కోసం పరిగెత్తుతున్నారు. మంచిది కాదు సుమా. అపవాదిని దేవుడు అడిగాడు, ఎక్కడి నుండి వచ్చావన్నాడు. అప్పుడు సైతాను చెబుతున్న మాట ఏంటంటే, భూమి మీద నేను అటు ఇటు సంచరిస్తున్నాను, అటు ఇటు తిరుగుతున్నాను. మంచిది కాదు. కాస్త నెమ్మదిగా ఉండి దేవుని పాదాలు పట్టుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. ఇంతకీ అసలు సైతాన్ ఎందుకు తిరుగుతున్నాడు అటు ఇటు అటు ఇటు ఇటు అటు ఎందుకు తిరుగుతున్నాడయ్యా అంటే, ప్రియులారా, పేతురు పత్రికలో వాడి గురించి ఒక మాట రాస్తుందండి. ఒక్కసారి మీరు దైవజనుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదివితే ఇలాగుంది: నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. వెతుకుచూ తిరుగుచున్నాడు. విరోధి అయిన అపవాది వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎందుకు వెతుకుతున్నాడు, ఎందుకు తిరుగుచున్నాడంటే, ఎవరిని మృంగుదామా అని. గర్జించు సింహంలాగా తిరుగుతున్నాడంట. ఎవరిని మింగుదాం, ఎవరిని నాశనం చేద్దాం. సింహం ఒక వ్యక్తిని మింగేసింది అనుకోండి, ఎట్లుంటుంది? అట్లా దేవుని కొరకు బ్రతికే వారిని, నమ్మకంగా జీవించే వారిని మింగివేయాలి, తినేయాలి, పాడు చేయాలి, నాశనం చేయాలి. ఆ క్రీస్తు ఎడలనున్నటువంటి భక్తిలో నుండి, ఆ సరళతలో నుండి వారిని పాడు చేయాలని, దేవునికి దూరం చేయాలని తిరుగుతున్నాడు. ప్రియబిడ్డ, గుర్తుపెట్టుకో, వాడు తిరుగుతుంది నిన్ను పాడు చేయాలని, నీ పిల్లలను పాడు చేయాలని, నీ కుటుంబాన్ని పాడు చేయాలని. అయితే మరి ఎక్కువ సమయం బోధించుకునే అవకాశాలు ఈ ఉదయకాలం అన్నాలో ఉండవు కాబట్టి నేను త్వరగా ముగించే ముందు ఒక మాట అంటాను. అపవాది అయిన వాడు భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఎవరిని మృంగుదామా అని చెప్పి తిరుగుతున్నాడు అన్నప్పుడు మన పని ఏమిటి, మనమేం చేయాలయ్యా అంటే, ఇదిగో మనం చదివిన పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనమే సెలవిస్తుంది. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. అంటే ఏమిటి అర్థం? నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి. మీ బుద్ధిని పాడు చేసుకోబాకండి. చెడు బుద్ధి ఉండొద్దు. మెలకువగా ఉండండి. అంటే బాగా ప్రార్థన చేస్తూ గమనం కలిగి ఉండాలి. అపవాదిగాడి ప్లాన్లు, వాడి పన్నాగాలు కనిపెట్టి ఎక్కువగా ప్రార్థన చేస్తూ నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని కాపాడుకునే దిశగా మెలకువ కలిగి ఉండాలి. ఏదో అయోమయంగా నిద్రావస్థలో ఉన్నట్టుగా, ఆత్మలో కూడా చల్లారిపోయి మంపుగా మగతగా ఉంటే అపవాది కొట్టేస్తాడు, అపవాది మింగేస్తాడు. వాడి పని అది. దేవునికి చెందవలసిన నిన్ను నాశనం చేయటమే వాడి పని. కనుక దేవుని బిడ్డ, యేసయ్య కూడా ఒకసారి చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని. దయచేసి ఒక దైవజనుడిగా చెప్తున్నాను, ప్రార్థన చేయండి, హెచ్చుగా ప్రార్థన చేయండి. అపవాదిని తరిమేది, అపవాది పారిపోయేటట్టు చేసేది కేవలం మనం చేసే ప్రార్థనే. అందుకే ఈనాడు ప్రార్థన జీవితాలు కూడా చాలా వెనకాడుతూ ఉంటాయి. కారణం ఏంటంటే, ప్రార్థన చేస్తే వాడు ఓడిపోతాడు, పారిపోతాడని వాడికి బాగా తెలుసు. నిన్ను పాడు చేయటం వాడి వల్ల కాదు. ప్రార్థనా పరుల కుటుంబాన్ని వాడు తాకలేడు. అందుకే ప్రార్థన రాహిత్యాన్ని కలగజేసి, ప్రార్థన లేకుండా చేసి వాడు విజృంభిస్తాడు, కుటుంబాలను పాడు చేస్తాడు, గలిబిలి చేస్తాడు, బిడ్డల మీద దాడి చేస్తాడు. ఒకటేమిటండి, ఎన్ని రకాల కీడులు వాడు తలపెడతాడు, సైతాన్ అనబడిన అపవాది. కనుక ప్రియ దేవుని బిడ్డ, మెలకువ కలిగుండు, నిబ్బరమైన బుద్ధి కలిగుండు, దేవుని పాదాలు గట్టిగా పట్టుకో, బలంగా ప్రార్థన చేసుకో, నిన్ను, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకో. దైవ దీవెన ఆశీర్వాదాలు నిండారులుగా మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ నామానికి స్తోత్రం. విత్తబడిన ఈ సందేశం బిడ్డలకు దీవెనకరంగా చేయండి. మీ ఆశీర్వాదాలు, మీ దీవెనలు పిల్లలకు నిండారులుగా ఇవ్వండి. అపవాది ఉచ్చుల్లో నుండి, ఊరిలో నుండి కాపాడండి, తప్పించండి, మేలు చేయండి. మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ అపవాదిని జయించే కృప ఇవ్వండి.
అటు ఇటు వ్యర్థంగా పాపానికి చెడులో తిరగక మీ పాదాలు గట్టిగా పట్టుకొని వర్ధిల్లే కృప ప్రతి బిడ్డకు దయచేయండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమెన్.